హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ ఆలూ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చపాతీ, రోటీ మరియు నాన్లోకి చాలా మంచి కాంబినేషన్ కదా. సో సింపుల్గా ఇప్పుడు ఆలూ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలను యాడ్ చేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చెక్క, ఒక 4-5 లవంగాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఎండు కొబ్బరి ఒక స్పూన్, తర్వాత ఒక స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లారి పెట్టుకొని మనము వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనము ఆలూ క్యాప్సికమ్ మసాలా కర్రీలోకి మసాలాగా వాడుతున్నాం కాబట్టి ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకొని మనము సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ని మనము వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే ధనియాల పొడి. సో ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసే విధంగా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న టమోటోలను యాడ్ చేసుకొని మనము బాగా కలుపుకొని వీటిని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మనం బాగా ఉడికించుకున్న తర్వాత టమాటో కొద్దిగా మెత్తబడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము క్యాప్సికమ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము గ్రేవీకి ఎంత గ్రేవీ మనకు అవసరమో అన్ని నీళ్ళను పోసుకొని మనము ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక గ్లాస్ దాకా నీళ్ళను యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మనము బాగా ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా మనము మధ్యలో తిప్పుకుంటూ 4 నుంచి 5 నిమిషాల పాటు మనము దీన్ని బాగా మీడియం ఫ్లేమ్ మీద మనము కుక్ చేసుకోవాలి. చూసారు, ఆయిల్ బాగా కొద్దిగా పైకి తేలింది. సో ఈ స్టేజ్లో మనము ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఎంత సింపుల్గా మనము రెస్టారెంట్ స్టైల్ ఆలూ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ తయారు చేసుకున్నాము. సో ఇందాక చెప్పినట్టు ఇది చపాతీస్లోకి, రోటీ మరియు నాన్లోకి చాలా మంచి కాంబినేషన్. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.